అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సిపిఎం నేత పట్ల ఎస్ఐ దౌర్జన్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. కరో సమస్యపై వామపక్ష పార్టీల కార్యకర్తలు కలెక్టరేట్ను ముట్టడించారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు అనంతపురంలోని పలు స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్ను 4వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ ఎస్ఐ రామ్ భూపాల్పై దౌర్జన్యానికి దిగినట్లు సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు. ఘటనపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. దీంతో డీఎస్పీ అక్కడకు చేరుకుని విచారణ చేశారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తానన్నారు. సందర్భం లేదు, ఆ సీన్లో లేడు, అరెస్ట్ చేసినప్పుడు లేడు, అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఎస్ఐ శ్రీరామ్ 4th టౌన్ ఎస్ఐ ఎన్ని వల్గర్గా మాట్లాడాలో అన్ని వల్గర్గా మాట్లాడటంతో పాటు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి మా వాళ్ళు ముగ్గురు ఉంటే ఆ ముగ్గురు లైన్లో నిలబెట్టి కొట్టడానికి ప్రయత్నం చేసినారు. డీఎస్పీ గారు వచ్చినారు, ఎస్పీ గారు ఫోన్లో మాట్లాడి ఇప్పుడు ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఒక 10 మంది, ఒక 100 మంది తప్పును ఒప్పు అనుకుంటే ఒప్పుగా ఫీల్ అవుతున్నారు. స్టేషన్ గుమ్మానికి ఎదురుగా జస్టిస్ కోసం 10 మంది పబ్లిక్ న్యాయం కోసం వస్తారు. నేను వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. వాళ్ళకు స్టేషన్లోకి లోపల రావడానికి స్వేచ్ఛ కల్పించాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎంత అజిటేటర్స్ అయితే మాత్రం స్టేషన్ గుమ్మానికి అడ్డంగా కూర్చుంటారా? పోలీసులు అంటే మా మీద ఏ విధంగా నమ్మకం ఉంటుంది? వాళ్ళని ఏం హై హ్యాండెడ్గా బిహేవ్ చేసింది లేదు. అజిటేటర్స్ అని మర్యాద లోపల తీసుకురావడం జరిగింది. అంతకుమించి ఏమీ లేదు. శ్రీరామ్ ఎస్ఐ అమర్యాదగా ప్రవర్తించినాడు. కానీ రామ్ భూపాల్ని ఫిల్తీ లాంగ్వేజ్ వాడి వాడు వీడు అని మాట్లాడినట్టుగా చెప్పడం జరిగింది. సో ఆ విషయంలో ఎస్పీ గారు కూడా నన్ను ఆదేశించారు, పోయి అక్కడ ఏం జరిగిందో విచారించుకుని దాన్ని రిపోర్ట్ పెట్టాను. సో నేను కూడా 4th టౌన్కి వెళ్ళాను. 4th టౌన్కి అది విచారిస్తున్నాను.